హాయ్ అండి. కొన్నిసార్లు నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఈవినింగ్ టైంలో ఈ కూరగాయలన్నీ సార్ట్ ఔట్ చేసి ఎక్కడెక్కడ సెపరేట్ చేస్తాను. కిచెన్‌లో ఈ పేపర్స్ వేశాను. లుక్ మంచిగా వచ్చింది. ఇవి బుక్ అట్టలనమాట. బాగా అనిపిస్తుంది లుక్ అయితే. నెక్స్ట్ డే కోసం నేను ఇడ్లీ కోసం మినపప్పు నానబెట్టా. అది మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా దీంట్లో నేనైతే మినపప్పుతో పాటు అటుకులు, సగ్గుబియ్యం కూడా వేసి సాఫ్ట్గా వస్తుంది. నైట్కి డిన్నర్ కోసం రైస్ కుక్ చేశా. అలాగే దాంతో పాటుగా వంకాయ కూర కూడా కుక్ చేశాను. ఇంట్లో వాళ్ళు బయట నుంచి అయితే స్వీట్స్ తెచ్చారు. ఓ 4, 5 తీసుకొని లాగిద్దామని చూసా, కానీ 2 తినే వరకే నాకు ఫుల్ అయిపోయింది. ఇంకా మా పాపకు అన్నం పెడుతున్నాను డిన్నర్కి. తనకు అన్నం, నెయ్యి అలాగే చేసిన వంకాయ కూర కూడా పెట్టేశాను. తనకు అన్నం తినిపించాలంటే నాకు చాలా కష్టాలేనండి. అసలు ఎంత పరిగెత్తుతుందో, టీవీ పెడతాను, అన్నీ ట్రై చేస్తాను. ఒక 4, 5 ముద్దలకు మించి తను తినలేదు అసలు. ఇంకా కార్టూన్ పెడితేనే కొంచెమైనా తింటుంది. మా ఆయన ఫోన్ చేసి సడన్గా రాగి ముద్ద చేయమన్నారు. అది కూడా చేసేసా. నెక్స్ట్ డే కోసం గోండ కటీరా అయితే నానబెట్టుకుంటున్నాను. ఇది సమ్మర్ కదా, మంచిగా ఉంటుంది. ఇంకా కొంచెం మజ్జిగ తాగాను. ఇంట్లో వాళ్ళందరూ తినేశారు. తర్వాత పరుపులు అయితే వేసేసా. మా పాప మా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఇంకా మా ఆయన రాగానే తన ఎగ్జైట్మెంట్ చూడండి, ఇలా ఉంటుంది అస్సలు. వాళ్ళ డాడ్ అంటే అంత ప్రేమ.